స్ట్రెచ్ ఆర్ కాంట్రాక్షన్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మజిల్ గ్రోత్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంక్లూడింగ్ డాక్టర్ మైక్ అండ్ జెఫ్ నిపట్ చెప్పేది ఏంటంటే స్ట్రెచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మజిల్ గ్రోత్ అని. ఓకే, లెట్స్ టాక్. ఎస్, స్ట్రెచ్ వల్ల మజిల్ గ్రో అవుతుంది, బట్ ఆ గ్రోత్ ఈస్ లిమిటెడ్ అండ్ స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రైన్ని మజిల్ ఫైబర్ అనుకుంటే ఈసెంట్రిక్ వల్ల వచ్చే గ్రోత్తో ఈ సిరీస్లో ఇంకో 2 to 3 బోగీస్ యాడ్ అవుతాయి ఎక్స్ట్రాగా. ఒక పాయింట్ తర్వాత మనం ఎక్స్ట్రా బోగీస్ని యాడ్ చేయలేము. అంటే ఈసెంట్రిక్ వల్ల మజిల్లో సార్కోమేర్స్ యాడ్ అవుతాయి సిరీస్లో, బట్ దెర్ ఈస్ లిమిట్, యూ కెనాట్ పాస్ దట్. ఒక 2 to 5 monthsలో ఈ స్ట్రెచ్ వల్ల వచ్చే గ్రోత్ మొత్తం మ్యాక్స్ అవుట్ చేసేయచ్చు. దీన్నే స్ట్రెచ్ మీడియేటెడ్ హైపర్ట్రోఫీ ఆర్ సార్కోమేరోజెన్సిస్ అంటాం. బేస్డ్ ఆన్ లెంత్ టెన్షన్ రిలేషన్షిప్, స్ట్రెచ్ వల్ల కొన్ని మజిల్స్ మాత్రమే గ్రో అవుతాయి, అన్ని మజిల్స్ కి గ్రోత్ ఛాన్స్ ఉండదు. బట్ కాన్సెంట్రిక్ ఫేస్ లో ఏంటంటే యూ కెన్ యాడ్ ఇన్ ప్యారలల్, జస్ట్ రిమెంబర్ లైక్ దట్. ఇంతేకాదు, స్ట్రెచ్ వల్ల చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. స్ట్రెచ్ వల్ల స్ట్రెచ్ యాక్టివేటెడ్ కాల్షియం ఐన్స్ అక్యుములేట్ అవుతాయి. దీనివల్ల మజిల్ కాంట్రాక్షన్ కెపాసిటీ తగ్గుతుంది, మజిల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, విచ్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్. స్ట్రెచ్ వల్ల సిఎన్ఎస్ ఫటీగ్ ఇంక్రీజ్ అవుతుంది, రికవరీ డిలే అవుతుంది. టూ మచ్ స్ట్రెచ్ వల్ల ఇంజురీస్ ఎక్కువ అవుతాయి. ఈ ఫటీగ్ వల్ల ప్రోగ్రెస్ కూడా డిలే అవుతుంది. ఈసెంట్రిక్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది మజిల్ గ్రోత్ కి వర్స్ట్ ఐడియా. టేక్అవే ఏంటంటే మజిల్ కి లెవరేజ్ ఉన్నంత వరకు మాత్రమే స్ట్రెచ్ చేయాలి. 2 to 3 seconds ఈసెంట్రిక్ ని కంట్రోల్ చేయాలి టు అవాయిడ్ ఇంజురీస్. ఫోకస్ మోర్ ఆన్ కాన్సెంట్రిక్స్.